ప్రైజ్ ద లార్డ్. మనం చూసినట్లయితే November 19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా. మాకు తెలుసు చాలామందికి మనకి చాలా బాధాకరమైన రోజు అని. ఇండియా ఓడిపోతుంది. 240 రన్స్ కొట్టి అవుట్ అయిపోయి ఆస్ట్రేలియా 241 కొట్టి గెలిచేస్తుంది. మనం చూసినట్లయితే అక్కడ ఎందుకు గెలిచింది ఆస్ట్రేలియా అని చెప్పి ఒక ఆలోచన చేసినప్పుడు ఆ ఆస్ట్రేలియన్ క్రికెట్లో ఉన్న స్క్వాడ్లో ఒక వ్యక్తి ఉన్నాడు, బ్యాట్స్మెన్, గాడ్ ఫీరింగ్ పర్సన్, దేవుడి మీద భయభక్తులు కలిగిన వ్యక్తి. అతని పేరే మన్నస్ లబుషిన్. అతను ఎప్పుడైనా సరే క్రికెట్ ఆడడానికి వెళ్తున్నప్పుడు, బ్యాటింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు కానీ, ఫీల్డింగ్ వెళ్తున్నప్పుడు కానీ అతను ప్రార్థన చేసుకుని వెళ్ళేవాడంట. తనకి ఇష్టమైన వాక్యం యెషయా గ్రంథము 45:31 వచ్చిన ఆ వాక్యాన్ని, ఆ ఈగల్ స్టిక్కర్ అనేది బ్యాట్కి అతికించుకొని వెళ్ళి క్రికెట్ ఆడేవాడంట. Played every single test with the eagle on my bat. What verse is it? Isaiah 40:31. For those that hope in the Lord, he shall renew their strength. He shall soar on wings like eagles. He shall run and not grow weary, and walk and not be faint. తను దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. తన జీవితంలో దేవుడికి మొదటి స్థానం పెట్టాడు. తన జీవితంలో దేవుడు జయం చూపించాడు. దేవుడు తనకి జయం ఇచ్చాడు. అట్లా మన జీవితంలో కూడా ఎప్పుడైతే మనం దేవుడికి మన మొదటి స్థానం ఇస్తామో మన జీవితంలో కూడా దేవుడు జయమిస్తాడు. చూద్దాం ఒకసారి. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుదురు, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు.